ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చే అనుకో. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చే అనుకో. అది నేనే, అది నేనే, అది నేనే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఆంధ్రప్రదేశ్ లో ఒక బొద్దింక ఉంది. ఆ బొద్దింక పేరే జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళు చేతిలో హిట్ స్ప్రేలు రెడీగా ఉన్నాయా? కొట్టడానికి రెడీగా ఉన్నారా? ఒక్కసారి స్ప్రే చేశారనుకోండి, చరిత్రలో జన్మకు రాడు ఒక బొద్దింక జగన్మోహన్ రెడ్డి. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు బొద్దింక అని పెట్టచ్చు కదా. కాక్రోచ్ హెడ్, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళగా రెచ్చిపోయాడు. స్కాములు అంటండి, స్కాములు ఎత్తి చూపిస్తే చంద్రబాబు నాయుడుకి భయం వస్తుందంట. బ్లడ్ ప్రెషర్స్ అంట. బ్లడ్ ప్రెషర్ ఓ బొద్దింక, అది బ్లడ్ ప్రెషర్స్ కాదు. జగన్ బొద్దింక, దాని పేరు బ్లడ్ ప్రెషర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్. సాహసం అనే చెప్పాలి. ఎంత ఎక్కువ వస్తుందని అంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్ట తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. మంచిది. అండ్ పక్కన ఎందుకు నవ్వుతుందో తెలియదు, విడుదల రజని అని నవ్వుతుంది. నువ్వు గెలవడం కష్టం అమ్మా, అసలు మీ అధినేత గెలవడం అక్కడ. జగన్మోహన్ రెడ్డి అయితే నిన్ను కనిపిస్తే నాకేం గుర్తొస్తుంటే ఒక గొడ్డలి, ఒక రక్తం, దాని తర్వాత కోడి కత్తి, దాని తర్వాత బాబాయి, దాని తర్వాత నాన్న హెలికాప్టరు, దాని తర్వాత నువ్వు సీఎం అవుదామని బొగ్గలు సవరి తీసుళ్ళు, అబద్ధాలు, కారు మోసాలు, పేపర్ లీకులు, ఒక బొద్దింక. ఆ బొద్దింకకు బట్టలేస్తే జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అతనే కాక్రోచ్ అన్నాడు కాబట్టి. ఈసారి బొద్దింక ఎలక్షన్ కి ఓట్లు అడగడానికి మీ ఇంటికి వస్తే దేంతో కొడతారు? చెప్ప, హిట్ట, ఇవన్నీ కూడా మీ ఆప్షన్స్ కే నేను వదులుతున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఆల్ఫా, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? కాక్రోచెస్ లేస్తాయి. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చే అనుకో. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చే అనుకో. అందుకే ఎర్ర హెడ్. అన్ని కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్. ఎంత ఎక్కువ వస్తుందని అంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అప్లోడింగ్ లో ఈయన కరెక్ట్ గానే చేసినాడు, గోల్డ్ మెడల్ చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడా?
నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదవ్ మెడల్ అయితే వచ్చింది కదా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు.